ఇవాళ రెసిపీ మ్యాంగో రవ్వ లడ్డు అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో ఫుల్ వీడియోలో చూసేయండి. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు బాదం కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా వేగితే సరిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మరి కొంచెం నెయ్యి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బొంబాయి రవ్వని ఇలా ఎర్రగా వేయించుకోవాలి. వేగేటప్పుడే కమ్మని వాసన వస్తుంది, అప్పుడు వేగినట్టు అర్థం. ఇప్పుడు ఇందులో ఒక కప్పు కొబ్బరి కూర వేసుకోవాలండి. పచ్చిదైనా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోద్ది. రవ్వ కొబ్బరి ఇలా వేగాలండి. ఇలా వేగిన తర్వాత ఇందులో ముందే తీసి పెట్టుకున్న మ్యాంగో పలుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కంటిన్యూగా అలా తిప్పుతూనే ఉండాలి. మంట సిమ్లో పెట్టుకోవాలండి. రవ్వ ఇలా పొడి రావాలండి. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. రవ్వ గోరువెచ్చగా అయిన తర్వాత పంచదార పొడి యాడ్ చేసుకోవాలండి. నేను ముందే చేసి పెట్టుకున్నాను పంచదార పొడి. చూసుకుని వేసుకోవాలండి పంచదార పొడి. మ్యాంగో కూడా స్వీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అరకప్పు పంచదార పొడి చేసుకోవాలి. నేను అందులోనే యాలకులు కూడా వేసి పొడి చేశానండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ముందే గ్రైండర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనకు కావాల్సిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలి. రెడీ అయిపోయినాయండి మ్యాంగో రవ్వ లడ్డూలు. ఎప్పుడు చేసుకునే రవ్వ లడ్డు కానీ ఇలా మ్యాంగోతో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి.